అత్తయ్య, నేను పిలవగానే గుడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. అలా వచ్చినందుకు పెద్ద ఘనకార్యమే చేశావు కదా. మరి నన్నేం చేయమంటారు అత్తయ్య? నేనెంత చెప్పినా మీరెవ్వరూ నన్ను నమ్మడం లేదు. కనీసం దేవుడి ముందు ప్రమాణం చేసి నేను ఈ పని చేయలేదని చెప్తే అప్పుడైనా మీరు నమ్ముతారని మిమ్మల్ని గుడికి తీసుకొచ్చాను. ఇప్పటికైనా నన్ను నమ్మండి అత్తయ్య. నేనే తప్పు చేయలేదు. అసలు అలాంటి ఆలోచన కూడా నా మనసులోకి రాదు. అయితే ఈ ఆలోచన మీ అత్తయ్య మనసులో వచ్చిందా? మీ అత్తయ్య చెప్తేనే ఈ పని చేశావా? తేజాకి గతం గుర్తుకు రాకుండా చేసేస్తే పర్మనెంట్గా ఆస్తులన్నీ మన చేతుల్లోనే ఉండిపోతాయి. అప్పుడు ఎంచక్కా మనం ఇలాగే ఎంజాయ్ చేయొచ్చు అని మీ అత్తయ్య చెప్తేనే ఇలా చేశావా? అత్తయ్య ప్లీజ్, మా అత్తయ్య గురించి ఇలా మాట్లాడొద్దు. మా అత్తయ్య ఎలాంటిదో మీకు తెలీదు. అత్తయ్య మన ఇంట్లో ఉన్నా సరే, ఆవిడ పేరున పవర్ ఆఫ్ అటర్నీ ఉన్నా సరే, ఒక్క రూపాయి కూడా ఆవిడ తన స్వార్థానికి వాడుకోలేదు. తను పెంచుకున్న పిల్లల బాధ్యతలు కూడా మా అత్తయ్య ఇక్కడ ఉంటూనే, రాత్రిళ్ళు ఆటో నడుపుతూనే వాళ్ళ బాగోగులు చూసుకుంటుంది తప్ప మన డబ్బు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అత్తయ్య కేవలం మీ పిల్లల ముగ్గురిని మార్చాలని, కృష్ణ చేతిలో మోసపోయినా నన్ను తనకిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచనతో మాత్రమే మన ఇంట్లో ఉంది. అంతేకాని మావయ్య ఆస్తుల్ని అనుభవించాలన్న ఉద్దేశమే లేదు. మరి ఎవరు చేసుంటారు ఈ పని? ఎవరు చేశారనేది ఆ దేవుడికే తెలియాలి. నిజం చెప్పాలంటే మీరే కదా మెడికల్ షాప్ నుంచి టాబ్లెట్స్ తెచ్చి అవి నాకిచ్చి మావయ్య గారికి వెయ్యమని చెప్పారు. నేను డౌట్ పడాలంటే నిజానికి నేను మీ మీదే డౌట్ పడాలి. ఏమనుకుంటున్నావు నా గురించి? నా మెళ్ళో తాళి కట్టిన నా భర్త విషయంలో నేను ఇలా చెయ్యాలని అనుకుంటానా? నువ్వు నా విషయంలోనే ఇలా మాట్లాడుతున్నావంటే అసలు నీకు నా ఇంట్లో ఉండే అర్హతే లేదు. ఎందుకు లేదు? మీరు ఆ ఇంటికొచ్చిన కోడలే, నేను ఆ ఇంటికొచ్చిన కోడల్నే. ఆ ఇంట్లో మీకెంత హక్కుందో నాకు ఆ ఇంట్లో అంతే హక్కుంది. ఓహో, హక్కుల గురించి మాట్లాడుతున్నావా? చెప్తానే నీ పని. నా మీదే డౌట్ పడతావా? తేజ, తేజ అంటే నా ప్రాణం. అలాంటి తేజ విషయంలో నేను ఇలాంటి పని చేస్తాననుకుంటున్నావా? నాకు అర్థమైపోయిందే. ఖచ్చితంగా నువ్వు మీ అత్తయ్య కలిసే ఈ ప్లాన్ చేశారు. చూడండి అత్తయ్య, మా అత్తయ్యని ఇందులో ఇన్వాల్వ్ చేస్తే బాగుండదు చెప్తున్నాను. బాగుండదంటే ఏం చేస్తావే? కొడతావా? మా అత్తయ్య గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను కొట్టడానికి కూడా వెనకాడను. దీనికి కూడా దీని అత్తయ్యలాగానే అంతే పొగరు, అంతే తెలివితేటలు, అంతే ధైర్యం. దీన్ని ఊరికే వదలకూడదు. ఇది ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నన్ను నా నీడని పసిగడుతుంది. వెంటనే దీన్నింట్లో నుంచి బయటికి పంపించాలి. ఏంటే పోన్లే పాపం అని గుడికొస్తే నన్నే అనుమానించి నాకే ఎదురు మాట్లాడావు కదా. నడుచుకుంటే ఇంటికి రా, అప్పుడే నీకు బుద్ధొస్తుంది. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. సరే అత్తయ్య, నా ఫోన్ కారులోనే ఉంది. కనీసం నా ఫోన్ అయినా ఇచ్చి వెళ్ళండి.
నా ఫోన్ అయినా ఇవ్వండి. అత్తయ్య, అత్తయ్య! చేతిలో ఫోన్ కూడా లేదు. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? ఈ విషయంలో మమ్మీ సరైన పని చేస్తుంది డాడీ. ఇంకొక క్షణం కూడా ప్రియకి ఇంట్లో ఉండే అర్హతే లేదు. అసలు మీ విషయంలో ఇలా ఎలా చేయాలనిపించింది తనకి? మేమంతా మీకెప్పుడెప్పుడు మెమరీ తిరిగొస్తుందా అని ఎదురు చూస్తుంటే ప్రియ మాత్రం మీకు ఏ మెమరీ లేకుండా చేయాలని చూస్తుందా? అన్నయ్యతో డైవర్స్ ఇప్పించాలన్న మమ్మీ ఆలోచన సరైందే డాడీ. అక్క, ఈ ప్రాబ్లంకి డైవర్స్ సొల్యూషన్ కాదు. ప్రియ డాడీకి టాబ్లెట్స్ ఇచ్చుండొచ్చు కానీ అసలు ఆ టాబ్లెట్స్ ఎలా మారాయన్నది తెలుసుకోవాలి కదా మనం. ఇంకా తెలుసుకోవడానికి ఏముంది కావేరి? డాడీకి టాబ్లెట్స్ ఇస్తుంది ప్రియానే కాబట్టి ఈ టాబ్లెట్స్ తానే చేంజ్ చేస్తుంటుంది. మావయ్య, నేనే తప్పు చేయలేదు. మా నాన్న తర్వాత నాన్నలా చూసుకునే మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. టాబ్లెట్స్ ఎలా మారాయో నిజంగా నాకు తెలియదు. నన్ను నమ్మండి. ఆపు ప్రియా, నీ అబద్ధాలు, నీ నాటకాలు ఇంకాపు. మా డాడీకి నువ్విచ్చిన టాబ్లెట్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. అక్క, ఇప్పుడు డాడీ బానే ఉన్నారు కదా. హెల్త్ చెకప్ కూడా చేయించాం. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. కానీ డాడీ మెమరీ అయితే తిరిగి రాకుండా చేసింది కదా. అది కాదక్కా. కావేరి, నీకేం తెలియదు. ఈ విషయంలో నువ్వు సైలెంట్గా ఉండు. నన్ను నమ్మండి కార్తీక. అత్తయ్య అంటే ఏదో కోపంలో ఉండి నన్ను అపార్థం చేసుకుని మాట్లాడుతున్నారు. నువ్వు కూడా అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడతావేంటి? చాలు ప్రియా, ఇంత జరిగా కూడా నువ్వు ఇంకా ఈ ఇంట్లోనే ఉన్నావంటే అది కేవలం రాణమ్మ మీద ఉన్న గౌరవం వల్ల మాత్రమే. ఇప్పటికీ చేసిన తప్పుని ఒప్పుకొని పశ్చాత్తాపడకుండా ఇంకా మమ్మల్ని నమ్మించాలని మభ్యపెట్టాలని చూడొద్దు. ఈ ఇంట్లో ఏం చేయాలన్నా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అది చిత్రావతి చేతుల్లోనే ఉంది. అంటే కృష్ణతో నాకు విడాకులు ఇప్పించాలన్న అత్తయ్య గారి ఆలోచన సరైంది అంటున్నారా మావయ్య? మా మమ్మీ నిర్ణయం సరైంది కావచ్చు, కాకపోవచ్చు. కానీ మా మమ్మీ నిర్ణయమే ఫైనల్ అని మా డాడీ చెప్తున్నారు. నీకు అర్థం కావట్లేదా? సరిగ్గా చెప్పావు కార్తీక. మీ మమ్మీ మాటే ఈ డాడీ మాట. ముందొక మంచి లాయర్ని చూసి లీగల్గా ప్రియాకి విడాకులు ఇవ్వడమే అదే 100% కరెక్ట్. నేను వదలను కృష్ణ, నేను అస్సలు వదలను. నువ్వు నన్ను కాలదన్నినా, చీకొట్టినా, నన్నెంత దూరం పెట్టినా సరే నేను మాత్రం నేను వదిలి ఉండలేను కృష్ణ. నీకోసం నేను ఎంతలా ఆరాటపడ్డానో, ఎన్నాళ్ళు వెయిట్ చేసి పెళ్లి చేసుకున్నానో అంతా నీకు తెలుసు కదా. నా ప్రేమని గెలిపించుకోవడం కోసం మా అత్తయ్యతో ఒక పోరాటమే చేయించాను. అలాంటిది నేను నిన్నెలా వదులుకుంటాను కృష్ణ? నేను నిన్ను వదులును కృష్ణ. నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకొని వచ్చినా, నాకు మా ఇంట్లో వాళ్ళు మరొకరితో పెళ్లి చేయాలని చూసినా కానీ నువ్వు లేని జీవితం నాకు
వద్దు అనుకుని చనిపోదాం అనుకున్నాను, కానీ నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకోలేదు కృష్ణ. నువ్వంటే నాకు అంత ఇష్టం కృష్ణ. నువ్వు నా ప్రాణం కృష్ణ. నా మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. నిన్ను వదిలి నేను ఉండలేను కృష్ణ. నిన్ను వదిలి నేను ఉండలేను కృష్ణ. ఏయ్! నువ్వు ఏ తప్పు చేయలేదా? మా నాన్నకి గతం పూర్తిగా రాకుండా చేయాలని చూడటం తప్పు కాదా? చెప్పు. రాణమ్మ మీ మేనత్త అన్న నిజం మా దగ్గర దాచడం తప్పు కాదా? చెప్పవే. రాణమ్మ మా అమ్మ కాదన్న నిజం తెలిసి కూడా మాకు చెప్పకపోవడం తప్పు కాదా? చెప్పు. మాతృత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆవిడ ప్రేమ పేరుతో నువ్వు మేము క్షమించలేని ద్రోహం చేశారు మీరు. మీరెన్ని చేసినా కూడా నీ మెడలో తాళి కట్టానన్న కారణంతో ఎంతో సహించాను, క్షమించాను. కానీ ఇప్పుడు మా నాన్న విషయంలో నువ్వు చేసింది క్షమించరాని ద్రోహం. నీది ద్రోహమే, ద్రోహం. మా నాన్న అంటే మాకు ప్రాణం. మాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అన్నీ మా నాన్నే. మా అమ్మ మాతో లేనప్పుడు మా నాన్న మాకు తినిపించిన గోరు ముద్దలు నేనెప్పటికీ మర్చిపోలేను. అందరూ అమ్మ నాన్న గురువు దైవం అంటారు, కానీ నా వరకు నాన్న అమ్మ గురువు దైవం. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మా అమ్మని చూసిందే లేదు. మేమంతా పెరిగి పెద్దయ్యాక పెళ్ళీడికొచ్చిన తర్వాతే మా అమ్మని చూసాం. అది కూడా మమ్మల్ని కన్న అమ్మని కాదు, మా అమ్మలా నటించిన మీ అత్తయ్యనే, మీ అత్తయ్యని. ఇప్పటికీ మా నాన్నకి గతం గుర్తు లేకపోయినా సరే, మా నాన్నకి మీ మీద ఉన్న ప్రేమ మారలేదు. అలాంటి మా నాన్న విషయంలోనే నువ్వింత ద్రోహం చేయాలని చూస్తున్నావని తెలిసాక కూడా నిన్ను క్షమించి మౌనంగా ఉన్నానంటే నా అంత వేస్ట్ ఫెలో ఇంకొకడు ఉండడు. అయితే నా మీద నీకు ప్రేమ లేదా కృష్ణ? ప్రేమ లేదా ప్రేమ లేదా అని ఎప్పుడూ అడుగుతూ ఉంటావు కదా. ఇప్పుడు చెప్తున్నాను విను. నీ మీద నాకు చచ్చేంత ప్రేముందే. నువ్వంటే నాకు ప్రాణమే. నీ మీద ఉన్న నా కోపం తగ్గి నా ప్రేమని మనస్ఫూర్తిగా నీ మీద చూపించాలనుకున్న ప్రతిసారి నువ్వు నీ తప్పులతో నా కోపాన్ని పెంచుతూనే ఉన్నావు తప్ప నా ప్రేమని బయటికి రానివ్వలేదు. నా ప్రేమే నా ఇంటికి ద్రోహం చేస్తుంది అంటే అలాంటి ప్రేమే నాకొద్దు. అందుకే చెప్తున్నాను, నువ్వు నాకు వద్దు. దయచేసి నన్నిలా విసిగించొద్దు. ఏయ్, నీ ట్రాప్లోకి లాగాలని చూడకే. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నాకు వద్దు 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 వద్దు. అయితే నేను కూడా నాకొద్దు కృష్ణ. నీకు నా మీద చచ్చేంత ప్రేమ ఎలా ఉందో అలాగే నాకు నీ మీద చచ్చేంత ప్రేమ ఉంది. నేను నిన్ను విసిగించకుండా ఉండాలన్నా, నిన్నిలా బాధ పెట్టకుండా ఉండాలన్నా ఒక్కటే దారి. ఏంటది? అది నా చావు, నా చావు, నా చావు. అవును కృష్ణ, నీ ప్రేమ లేకపోయినా, నీతో కలిసి బతకలేకపోయినా నేనెలాగో చచ్చిన దాంతోనే సమానం. అదేదో నువ్వే నీ చేతులతో నన్ను చంపేయ్. నువ్వే చంపేయ్. నువ్వు నన్ను చంపేయ్ కృష్ణ. నిన్ను వదిలి నేను ఉండలేను కృష్ణ. నన్ను చంపేయ్ కృష్ణ. నన్ను చంపేయ్. చంపేయ్ కృష్ణ.
చంపే ఏయ్, నన్ను. వదులు వదులు. ఏయ్, ఏయ్, ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు నువ్వు? ఒకవైపు మెడిసిన్స్ మార్చి మా ఆయన గతాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూసావు, ఇంకోవైపు నా కొడుకు చేతుల్లోనే చావాలని చూస్తున్నావు. అంటే నువ్వు చచ్చి కూడా మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వా? చెప్పవే. మా కుటుంబం ప్రశాంతంగా ఉండడం నీకు మీ అత్తయ్యకి నచ్చదా? ఇప్పుడు నిన్ను చంపి నా కొడుకు జైలుకెళ్ళాలా? హ, చూసావా కృష్ణ, నీ చేతుల్లో చచ్చి నిన్ను చంపే ప్రయత్నం చేస్తుంది. ఏయ్, ఆ చావేదో నువ్వే చావచ్చు కదే, మమ్మల్ని ఎందుకే ఇలా చంపుతున్నావు? ఏయ్, ఇటు చూడు, నిన్నే ఇటు చూడు. ఇంక నీతో మాట్లాడనవసరం. ఎలాగూ డైవోర్స్ నోటీస్ మీద సంతకాలు అయ్యాయి. ఇంక మిగిలింది లాయర్తో డిస్కషన్, నీకు విడాకులు. ఎలాగూ రేపు కోర్టు విచారణలో మీకు విడాకులు రావడం ఖాయం. దీన్ని ఎవ్వరూ ఆపరు, ఆపలేరు. హ, నువ్వు రా కృష్ణ, రా, పద. కృష్ణ, ఏంటింత డల్గా ఉన్నావు? నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి కాదు, రెండు కాదు వాళ్ళు చేసిన మోసాలు. ఒకటి, ఆ రాణమ్మ మీకు అమ్మ అని చెప్పడం. రెండు, రాణమ్మ వాళ్ళ మేనత్త అని నీకు నిజం చెప్పకుండా నీతో తాళి కట్టించుకుంది ప్రియా. చూడు, ఒక అత్తగా సాటి ఆడదానిగా ఆలోచించి వాటన్నింటినీ కూడా నేను క్షమించి ఇంట్లో ఉండనిచ్చాను. కానీ చివరికి నా భర్త గతాన్నే పూర్తిగా మర్చిపోయేలా చేస్తుంటే నేనెలా చూస్తూ క్షమించగలను? నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు కృష్ణ. ప్రియని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నీ మనసులో తన మీద ఏదో ఒక మూలన ప్రేమ ఉండొచ్చు. కానీ నువ్వవన్నీ తీసేయ్. చూడు, ఈరోజు మనం కౌన్సిలింగ్ కోసం లాయర్ దగ్గరికి వెళ్తున్నాం. మీ ఇద్దరి మధ్య ఏంటి సమస్య, విడాకులు అసలు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారని అడుగుతారు. ఆ తర్వాత మీరిద్దరూ ఒక 6 నెలలు కలిసుంటే అప్పుడు మీకు విడాకులకి అప్లై చేస్తానని కోర్టు వారికి చెప్పొచ్చు. కానీ నువ్వు మాత్రం నాకలాంటిదేవీ వద్దు, నాకు విడాకులు వెంటనే కావాలి, అసలు ఆ ప్రియ ముఖం చూడ్డం కూడా నాకిష్టం లేదని ఖరాఖండిగా చెప్పు.
ఈవిడసలు తల్లే కాదు, బంగారం లాంటి కొడుకు కోడలు ఈ జంటనెలా విడదీసి వాళ్ళ జీవితం నాశనం చేయాలని చూస్తుంది. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నానో అర్థం చేసుకో. నేను కేవలం నీ మంచి కోసమే చేస్తున్నాను. నువ్వు నా రక్తం పంచుకొని పుట్టిన కొడుకువిరా. నువ్వు విడాకులు తీసుకోగానే నేను ఊరుకుంటానా? ఆ ప్రియ కంటే అందమైన అమ్మాయిని చూసి నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను. ఇప్పుడు నువ్వు మాత్రం ఆ లాయర్ దగ్గర నేను చెప్పినట్టే మాట్లాడి ఎలాగైనా వెంటనే విడాకులు వచ్చేలా చూడాలి. అర్థమైందా? ఏంటి తేజ, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా? కరెక్ట్గానే మాట్లాడాను కదా? కరెక్ట్గానే మాట్లాడావు చిత్రవతి. ఈ ఇంట్లో నువ్వేది మాట్లాడితే అదే. ఇది భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అండర్స్టాండింగ్. ఇది ఒక భర్తకి భార్య మీద ఉండాల్సిన ప్రేమ, నమ్మకం. ఒక భార్యగా నా మాటకి మీ డాడీ ఇచ్చే విలువ ఇలా ఉంటుంది. అంతే ప్రేమ, అంతే నమ్మకం మీ భార్యాభర్తల మధ్య ఉందేమో ఒక్కసారి ఆలోచించుకో కృష్ణ. ఈ రోజే ఇప్పుడే వీళ్ళిద్దరికీ తెగతెంపులు చెయ్యాలనే వచ్చాను. వీళ్ళిద్దరినీ ఎలా విడగొట్టబోతున్నావు? ఇప్పుడు ఆ అమ్మవారి ముందే ఆ 3 ముళ్ళు విప్పి ఆ తాళిని తీసేయ్ కృష్ణ.